శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు మందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీత శ్లోకాలలో 2వ అధ్యాయంలో 51 నుంచి 60 శ్లోకాలు, 60వ శ్లోకం వరకు మనం స్మరణం చేసుకుంటున్నాం. ఇప్పుడు 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త మనీషణః జన్మబంధ వినిర్ముక్తా పదం గత్యంచ మనామయం. చూడండి రెండోసారి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త మనీషణః జన్మబంధ వినిర్ముక్తా పదం గత్యంత్య నామయం. మూడోసారి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త మనీషణః జన్మబంధ వినిర్ముక్తా పదం గత్యంత్య నామయం. అంటే ఫలాన్ని యోగం ద్వారా ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుస్తోంది. త్యక్త వారు ఆ ఫలాన్ని వాళ్ళ కోసం ఉపయోగించుకోరు. మనీషణ వాళ్ళు గొప్ప పురుషులు. జన్మబంధ వినిర్ముక్త వాళ్ళకి చావు పుట్టుకల బంధం గురించి కానీ, పదం గత్యంతి అనామయం చెడుకు అతీతంగా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సంబంధం ఉండదు. సమానమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు తాము కర్మలు చేసినా ఆ కర్మఫలాలను విడిచిపెడతారు. అటువంటి వాళ్ళు జనన మరణ చక్రం నుంచి విడిపోతారు. శాశ్వత సుఖాన్ని ఇచ్చేటువంటి మోక్షం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఇక్కడ మనీషి అని ఇక్కడ మనకు ఉన్నది. మనిషి వేరు, మనీషి వేరు. ఇక్కడ షాకింత షీకి గుడి ఉంది. ఇక్కడ ఏమిటంటే వివేకము, జ్ఞానము, కౌశల్యము, ఆ అసాధారణ ప్రజ్ఞ, కౌశలాలు అంటారు. ఈ అసాధారణ ప్రజ్ఞ సమానమైనటువంటి సమత్వ బుద్ధి కలిగినటువంటి సత్వగణ బుద్ధి కలిగిన వాళ్ళకి మనీషి అంటారు. అదే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇటువంటి వాళ్ళు కర్మఫలాల మీద ఆసక్తి చూపించరు, వాటిని విడిచిపెట్టేస్తారు. ఏ పని చేయాలన్నా వివేకంతో, కౌశలంతో చేయాలే కానీ ఏది చేశామంటే అది చేశాము అని చెయ్యకుండా సకామకర్మ, నిష్కామకర్మ వీటిలో భేదం. ఇవి ఆచరించడం వలన కలిగే సుఖదుఖాలు ఆలోచించి కర్మలను చెయ్యాలి. సంగమంతో పనులు చేస్తూ ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, సంగమం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి కర్మ చేయాలి. అటువంటి కుశలురు, వివేకవంతులు, సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే కర్మఫలాన్ని విడిచిపెట్టేస్తారు. నిష్కామ కర్మలు చేస్తే చిత్తం శుద్ధి అవుతుంది. నిర్మలమైనటువంటి మనస్సుతో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే బంధాల నుంచి విముక్తి లభిస్తుంది, తర్వాత మోక్షం లభిస్తుంది. కాబట్టి కర్మయోగం అవలంబిస్తే మోక్షాన్ని పొందవచ్చు అని ఇక్కడ నిరూపించాడు ఈ శ్లోకం పరమాత్మ. చాలామందికి ఈ కర్మబంధనం ఎలా తొలగిపోతుందో అనే సందేహం, దానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఇక్కడ మనకు సూచించారు. కర్మలను నిష్కామంగా, సంగమం లేకుండా నేర్పుతో ఆచరించడం, ఆ కర్మల ఫలితాన్ని పరమాత్మకి అర్పించడం. ఇంతే. ఈ రెండూ చేస్తే కర్మబంధనాల నుంచి మనం విడిపోవచ్చు. అవి మన దరికి చేరవు. అంటేనా అంటావు. ఎవరు పరమశాంతిని పొందుతారనే విషయంలో పరమాత్మ ఇక్కడ కొంతమందిని గురించి చెప్పాడు. బుద్ధియుక్తులు అంటే సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానులు, వివేకులు, మానసిక ఎదుగుదలను సాధించిన వారు, కుశలత్వంతో కర్మలు చేసిన వాళ్ళు, కర్మలను శ్రద్ధతో చేసేవాళ్ళు, ఎటువంటి ఆసక్తితో చేయని వారు, కర్మఫలాల మీద ఆసక్తి లేనివారు. అటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ శాంతితో, ఎటువంటి భేషజాలు లేకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో జీవిస్తారు. వారికి సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. అటువంటి వారికి జనన మరణ బంధాలు కూడా అంటవు. కర్మఫలాల వలన వారికి బంధనాలు, వాటి వలన వాసనల వలన పునర్జన్మ కలుగుతుంది. అసలు కర్మబంధనం లేని వాడికి ఇవన్నీ ఉండవు. మరణాంతరంలో అతడు పరమపదాన్ని చేరుకుంటాడు. ఇది విషయం. 52వ శ్లోకం. 52వ శ్లోకం ఏమిటంటే, యదాతే మోహ కలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతన్యస్య శ్రుతస్యత. చూడండి, రెండోసారి చెప్తున్నాను. యదాతే మోహ కలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతన్యస్య శ్రుతస్యత. ఇక్కడ యదాతే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతి, మోహంతో కప్పబడినటువంటి మనస్సును నువ్వు దాటగలిగినట్లయితే, సముద్రం లాంటి మోహాన్ని నువ్వు దాటగలిగినట్లయితే,
ఏ నిన్ను ఈ విషయాలను వినబోయే విషయాలపై ఆసక్తి లేకుండా ఉంటావు. ఇవి తెలుసుకోవాలని మరి దాని జోలికి వెళ్ళవు. మనస్సు ఈ స్థానం నుంచి దాటినప్పుడు అద్భుతమైనటువంటి తృప్తిని పొంది ఉంటుంది. అంటే అర్జున, ప్రతివాడిని మోహం ఆవరించి ఉంటుంది. ఈ మోహం ఒక ఊబి లాంటిది. ఈ మోహం నుంచి బయటపడిన వాడి ఈ లోకంలో ఉండే సుఖాలు దుఃఖాలు సంబంధించినటువంటి బంధనాలు, అలాగే పరలోకంలో లభించే సుఖాల తాలూకా బంధనాలు, వీటి నుంచి బయటపడతాడు. అప్పుడే మనిషికి వైరాగ్యం లభిస్తుంది. ఈ శ్లోకంలో మోహము అంటే ఏమిటి చాలామందికి తెలియదు. మనకి మోహము అంటే తెలియనితనం, అజ్ఞానం, అవివేకం, ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోండి. దీన్నే మాయా భ్రాంతి అంటాం. వాడు దాని మాయలో పడ్డాడు, దాని మొహంలో పడ్డాడు అని అనడం చాలా సాధారణమైనటువంటి పరిభాష మనం ప్రయోగిస్తూ ఉంటాం. మానవుడికి పరమాత్మకి అడ్డుగా ఉన్నది ఈ మోహమే. దీన్ని దాటితే పరమాత్మను చేరుకోవచ్చు, కానీ దీన్ని దాటడం చాలా కష్టం. మరి ఈ మోహాన్ని దాటడానికి వీలు లేదా అంటే ఉన్నది. నిష్కామ కర్మ చేయడం, నేను చేస్తున్నాను, అంతా నా వల్లనే జరుగుతోంది అని ఈ అహంకారం లేకుండా కర్మలను ఆచరించాలి. భగవంతుడి గురించి చదవడం, వినడం, అధ్యయనం చేయడం, నామ సంకీర్తన చేయడం, ఆత్మవిచారణ చేయడం. అప్పుడే మానవుడు ఈ అజ్ఞానం నుంచి బయటపడి మాయా అనేటువంటి మోహం అనేటువంటి తెరని దాన్ని చీల్చుకొని బయటకు వస్తాడు. ఇక్కడ నిర్వేదం అనేది మనకి ఇక్కడ ఒకటి ఉన్నది. నిర్వేదం అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోవడం కాదు. ఏ వస్తువు ఉపయోగం ఎంతవరకు ఉందో తెలుసుకుని అంతవరకే సంపాదించడం, దాని ప్రయోజనాన్ని అంతవరకే ఉపయోగించుకోవడం, అనవసరమైనటువంటి వస్తువుల జోలికి పోకుండా ఉండాలి. ఇదే వైరాగ్యం. అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే అనుభవించాలి, ఇంకా ఇంకా సుఖపడాలి, ఇక్కడి సుఖాలే కాదు స్వర్గ సుఖాలు కూడా అనుభవించాలి అని అనుకోవడం మోహం. ఉదాహరణకి మనకు నోట్లోకి వెళ్ళేంత వరకే ఆకారం, రంగు, రుచి, వాసన, తర్వాత గొంతులోకి దిగిన తర్వాత అంతా ఒకటే. ఇది తెలుసుకోవలసినటువంటి సత్యం. మనకి నోట్లో పోసుకోవడం వరకే మన పని. అది మంచినీళ్ళైనా, పానకమైనా, లేదా ఏ తీపి పదార్థమైనా, ఎటువంటి ఖరీదైనటువంటి రసమైనా సరే, ఖరీదైనటువంటి డ్రింకులైనా సరే, ఎటువంటి ఖరీదైనటువంటి ఈ మద్యపానం అయినా సరే, చిన్న హోటల్లో భోజనం చేసినా, పెద్ద 5 నక్షత్రాల హోటల్లో భోజనం చేసిన, గొంతు దిగే వరకే వీటి మధ్య తరాతమా భేదాలు. గొంతులోకి వెళ్ళిపోయిందనుకోండి అంతా ఒకటే. కాబట్టి ఈ శబ్దం, మంచి సంగీతం, స్పర్శ, ఎవరిని తాకినా ఒకటే స్పందన, ఒకటే ఆనందం, ఒకటే స్పర్శ సుఖం. ఇంతకీ ఎక్కువ చెప్పడం ఇంతగా మనం వెళ్ళక్కర్లేదు. రూపం అంటే ఏమిటంటే కళ్ళతో అందమైనటువంటి వస్తువును చూడడం. రసం అంటే రుచికరమైనటువంటి పదార్థాలు తినడం, తాగడం. గంధం అంటే సువాసనలు వెదజల్లే ఖరీదైనటువంటి వస్తువులని వాసన చూడడం. ఎందుకంటే సెంట్లు, అత్తర్లు ఇవన్నీ కూడాను. మానవుడికి ఏ సుఖమైనా ఈ 5 వలనే కలుగుతుంది. కాకపోతే ఈ సుఖాలకు దొరికే స్థలం బట్టి, మనుషులను బట్టి, వస్తువులను బట్టి సుఖం మారుతూ ఉంటుంది. వీటి అసలు స్వరూపం తెలుసుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా అనుభవించే సుఖం ఒకటే అనేటువంటి సమత్వ భావన కలుగుతుంది. వైరాగ్యం దానంతట అదే వస్తుంది. కాబట్టి అసలు స్వరూపం తెలుసుకోకుండా ఇవన్నీ అనుభవించాలి అని అనుకోవడం చాలా అవివేకం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 54వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిచ్చల సమాధా వచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. రెండోసారి శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిచ్చల సమాధా వచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. అంటే ఇక్కడ మనకి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏమిటవి? మనకి పన్నాతే, విప్రతిపన్నాతే యథాస్థాస్యత నిచ్చల సమాధా వచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. అనేకమైనటువంటి వేదాలలోని, శాస్త్రాల్లోని, లోకంలో కానీ, పరలోకంలో కానీ, సుఖాలలో కానీ, దుఃఖాల్లో కానీ అనుభవించడానికి, పరమాత్మను చేరుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాల గురించి చెప్పబడ్డాయి. ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుందని చెప్పబడింది. ఇవన్నీ చదివి విని అర్థం చేసుకున్న మానవుడు ఏది ఆచరించాలో తెలియక అయోమయంలో పడిపోతూ ఉంటాడు. అటువంటి వాడి బుద్ధి స్థిరంగా ఉండదు.
ఏవేవో సందేహాలతో సతమతం అవుతూ ఉంటాడు, చివరికి ఏదీ చేయకుండా ఉండిపోతాడు. కాబట్టి ఆత్మానాత్మ విచారణ, ఆత్మతత్వ విచారణకు మించినటువంటి యోగం మరొకటి లేదు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం, అహంకారం పోవాలి అంటే ముందు ఫలాపేక్షను విడిచిపెట్టాలి. ఈ యాగం చేస్తే ఆ ఫలం వస్తుంది, ఈ వ్రతం చేస్తే ఆ ఫలం వస్తుంది అనే విషయాల నుంచి మనస్సును నిష్కామ కర్మ వైపు మళ్లించాలి. పరమాత్మను ధ్యానం చేయడంలో మనసు లగ్నం చేయాలి. అప్పుడు స్థిరమైనటువంటి బుద్ధి కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, మోక్షప్రాప్తి కలుగుతుంది. ప్రాపంచిక విషయాలలో లీనమైనటువంటి జీవుడు తన అసలు స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకుని పరమాత్మలో లీనం కావడమే యోగం. అనవసరమైనటువంటి బోధనలు చదవడం, వినడం, వాదించడం మానేసి సందేహాలను విడిచిపెట్టి ఈ యోగం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేదాలు, శాస్త్రాలు చదివి విని బుద్ధిని ఎన్నో మార్గాల్లో పోనీయకుండా స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మసాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి కాలపరిమితి అంటూ లేదు. బుద్ధి చలించకుండా పరమాత్మ ధ్యానంలో లీనమైతే ఆత్మసాక్షాత్కారం అనేటువంటి యోగం సిద్ధిస్తుంది. ఇది నిరంతర అభ్యాసం, నిరంతర సాధన వలనే సాధ్యం అవుతుంది. అప్పుడే మానవుడు జీవన్ముక్తుడవుతాడు. అంటే జీవించి ఉండగానే మోక్షం సిద్ధిస్తుంది. ఇదంతా విన్న తర్వాత ప్రతి వ్యక్తికి ఒక సందేహం వస్తుంది, అనుమానం వస్తుంది. వేదాల్లో శాస్త్రాలు చెప్పాయి తప్ప ఆచరించకూడదా అనే సందేహం, అనుమానం వస్తుంది. వేదాలను సరిగా లోతుగా అర్థం చేసుకుంటే ఈ సందేహమే రాదు. వేదాలలో అన్ని విషయాలు చెప్పారు. సగుణోపాసన గురించి చెప్పారు, నిర్గుణోపాసన గురించి చెప్పారు, యజ్ఞయాగాదుల గురించి చెప్పారు, ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. అందరూ మానవులే. ఒకే విధమైనటువంటి బుద్ధి జ్ఞానం, వివేకమైనటువంటి జ్ఞానం కలిగి భగవంతుడు లోపల ఒక బుద్ధిని ప్రసాదించి పంపిస్తాడు. బుద్ధిని పెట్టి ప్రసాదించి పంపిస్తే బాల్యం వరకు పర్వాలేదు, పెరుగుతూ ఉంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి భేద బుద్ధి మొట్టమొదట తయారవుతుంది. వారిలో ఆత్మజ్ఞానం వైపు మళ్లించడానికి ఎన్నో రకాల గురించి చెప్పారు ముందు. ఇవన్నీ కూడాను మొట్టమొదటి యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గ సుఖాలు కలుగుతాయి, కానీ అక్కడే ఉండిపోమని చెప్పలేదు. తర్వాత ఆత్మజ్ఞానం తెలుసుకోవడం గురించి కూడా చెప్పారు. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ఆచరిస్తూ చిట్ట చివరికి పరమాత్మలో ఐక్యం కమ్మనమని బోధించారే. కానీ మానవులు స్వర్గసుఖాల కోసం మాత్రం యజ్ఞయాగాదులు చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం గురించి మర్చిపోతున్నారు. దాని గురించి ఇక్కడ చెప్పాడు పరమాత్మ. ఇహలోక భోగాలు, స్వర్గసుఖాలు అనే మోహంలో పడిపోయి బుద్ధిని చలింప చెయ్యకండి. బుద్ధిని స్థిరపరచుకుని పరమాత్మ వైపు మళ్లించాలి. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే ఆత్మతత్వం అర్థం అవుతుందని బోధించారు మనకి. తర్వాత 53వ శ్లోకం. 53వ శ్లోకం ఏమిటి అంటే, శృతి విప్రతిపన్నాతే యథాస్థిత నిచ్చల. ఇది ఆల్రెడీ మనం చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ మనకి చిన్న అన్నీ వస్తూ ఉంటాయి. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కి ప్రభాషేత కిమాసీత వ్రజేత్ కిమం. చూడండి, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కి ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇదంతా విన్న తర్వాత అర్జునుడు కృష్ణుడిని ఓ చిన్న ప్రశ్న వేశాడు. కేశవ, నిశ్చలమైనటువంటి అచలమైనటువంటి సమాధి స్థితిని పొందినటువంటి మానవుడు, తన మనస్సుని ఆత్మలో లీనం చేసినటువంటి మానవుడు, అంటే స్థితప్రజ్ఞుడు, జీవన్ముక్తుడైనటువంటి మానవుడు ఎలా ఉంటాడు, అతని లక్షణాలు ఎలా ఉంటాయి, అతని భాష ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తాడు, అటువంటి వాడిని ఎలా గుర్తించాలి, నాకు ఒకసారి చెప్పవయ్యా అని అడిగాడు అర్జునుడు. అర్జునుడు చెప్తున్నాడు, ఇక్కడ స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. స్థితప్రజ్ఞుడు అంటే సమాధి నిష్ఠలో ఉన్నటువంటి యోగి అని చెప్పుకోవచ్చు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు జీవన్ముక్తుడు. ఇటువంటి వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు. కొంతమంది తాము ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళమని అనుకుంటూ ఉంటారు, కానీ అది ఏమీ కాదు. సమాధి నిష్ఠలో ఉన్నాము అని ఇతరులు అనుకోవాలని నటిస్తూ ఉంటారు. కాబట్టి అసలైనటువంటి స్థితప్రజ్ఞుడు ఎవరో లేక డాంబికంగా తాను ఆత్మయోగినని తనకు తాను స్వయం ప్రకటితంగా చెప్పుకుంటున్నారు ఈ కలికాలంలో చాలామంది.
నాకు ఆత్మసాక్షాత్కారం లభించేసింది, నాకు ఆ భగవంతుడు కనిపిస్తాడు, ఈ దేవుడు కనిపిస్తాడు, ఆ దేవుడు కనిపిస్తాడు, ఈ ఉపదేశాన్ని నేను ఈ చండీ ఉపాసన నాకున్నది, నాకు రాజరాజేశ్వరి మాతంగి ఉపాసన ఉన్నది, ఈ ఉపాసన ఆ ఉపాసన అని చెప్పి రాజకీయ నాయకులను దగ్గర చేసుకుంటూ ఉండి ఇలాంటి పనికి మాలినటువంటి ఉపాసనా పరులు చాలామంది తయారయ్యారు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. ఇలా ప్రతి మనిషిలోని రజోగుణం, తమోగుణం అహంకార రూపంలో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. సత్వగుణం ఏదో ఒక మూలం ఉంటుంది. అటువంటి వారి నుండి స్థితప్రజ్ఞుని గుర్తించాలంటే ఏం చేయాలి అని అడిగాడు అర్జునుడు. మనం స్థితప్రజ్ఞులు కాకపోయినా, అంత ఎత్తుకు ఎదగలేకపోయినా ఈ లక్షణాలు తెలుసుకుంటే వాటిలో కనీసం కొంతమందికి తాము జ్ఞానులము అనే అహంకారం ఉంటుంది. తాము జ్ఞానం తమకు యోగం సిద్ధించింది అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమందికి తాము జ్ఞానం అయ్యామేమో అనే సందేహం కలుగుతుంది. నిజంగా యోగం సిద్ధించిన వాడు ఎటువంటి ప్రచారాన్ని ఆశించాడు. జ్ఞాని అయిన వాడికి తాను జ్ఞాని అవునా కాదా అనే సందేహం అసలే రాదు. కాబట్టి వీళ్ళు ఎంతమంది జ్ఞానులు కాదు అని అర్థమవుతుంది. మరి అసలు జ్ఞాని స్థితప్రజ్ఞుడు ఎవరు, ఎలా ఉంటాడో అని అర్జునుడు ప్రశ్న వేశాడు. అంటే ఇక్కడ మనకి సమాధిస్తస్య అంటే సమాధి అంటే మనకి తెలిసినటువంటి ఒకే ఒక అర్థం, ఏదో మైకంలో ఉన్నట్టు ఉండటం. అసలు అర్థం ఏమిటి అంటే మన మనస్సును బుద్ధిని ఏకోన్ముఖం చేసి ఆత్మలో కలపడం. అప్పుడు మనసు అటు ఇటు పోదు, ఇతర విషయాల గురించి ఆలోచించదు, ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని పొందుతుంది. అదే సమాధి స్థితి. 54వ శ్లోకం. ప్రజహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేనాత్మానా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. రెండవసారి. ప్రజహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేనాత్మానా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, స్థితప్రజ్ఞుడు అనేవాడికి కోరికలు ఉండవు. కోరికలు అనేవి మనస్సులో నుంచి తొలగిపోతాయి. మనస్సుని ఆత్మలో లగ్నం చేసి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఏమిటది? ఇందులో వేదాలలోని శాస్త్రాల్లోని మోక్షం గురించి చెబుతూ ఉంటారు కదా, అది ఎప్పుడు ఎలా వస్తుందనే సందేహం. అది ఎవరి చేతుల్లోనే లేదు. ఎవరికి వారు సంపాదించుకోవలసిందే కానీ మోక్షం ఒకరు ఇచ్చేది కాదు. నిరంతర సాధన వల్ల వచ్చేదే కానీ పై ఎన్నో విషయాలు తెలుసుకోవడం వల్ల కానీ రాదు. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మాకు అనుకున్నది జరగడం లేదు, మాకు ముక్తి రావడం లేదు. అన్ని దేవుళ్ళని శాస్త్రాలని విమర్శించడం ఒక అవివేకం. పరమాత్మ మొట్టమొదట ప్రజహతి యథా కామాన్ సర్వాన్ అంటే ముక్తి కానీ మోక్షం కానీ ఆత్మజ్ఞానం కానీ కలగాలంటే ముందు అన్ని కోరికలని విడిచిపెట్టాలి అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకటి అరా కోరికలు విడిచిపెట్టడం కాదు, సర్వాన్ అంటే అన్ని కోరికలని విడిచిపెట్టాలి. అప్పటికే మనసులో కోరికలు ఉంటే వాటిని కూడా విడిచిపెట్టాలి. కోరికల్లో 2 రకాలు ఉంటాయి. కొన్ని కోరికలు ధర్మసమ్మతంగా, మరికొన్ని అధర్మసమ్మతంగా ఉంటాయి. ఇక్కడ కోరికలు ఉంటే అధర్మపరమైనటువంటి కోరికలను అర్థం చేసుకోవాలి. ధర్మపరమైనటువంటి కోరికలు కూడా పరిమితంగా ఉండాలి. అప్పుడే మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో కొన్ని దుష్టమైనటువంటి కోరికలు అంతర్లీనంగా అంతర్గతంగా అవి లోపల తిష్ట వేసి కూర్చుంటాయి. అందుకే మనోగతాన్ అనే పదాన్ని మనం ఇక్కడ స్మరణం చేసుకున్నాం. మన మనస్సు పొరల్లో లోపల కొన్ని అధర్మమైనటువంటి కోరికలు ఉంటాయి లోపల. వాటినే పూర్వజన్మ వాసనలు అంటారు. అవి ఒక్కసారి బయటకు కనిపించవు, ఎప్పుడెప్పుడో పుటకరిస్తూ ఉంటాయి. అవి సూక్ష్మ రూపంలో ఉంటూ ఉంటాయి, ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి. వాటిని కూడా విడిచిపెట్టాలి. వెతికి పట్టుకుని వాటిని విడిచి బయటికి లాగేసి పారేయాలి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది ఏమిటి అంటే ఆత్మనాతుష్ట అంటే ఆనందం సంతోషం ఎక్కడో లేదు, నీలోనే నీ ఆత్మలోనే ఉంది. బయట వస్తువును అనుభవించడం వలన వచ్చేది ఆనందం కాదు, అది సుఖంతో కూడినటువంటి దుఃఖం. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఆనందం దానంతట అదే కలుగుతుంది. ఒక మంచి పని చేసినప్పుడు మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. అహంకారాన్ని విడిచిపెట్టి మనస్సు లోపల మళ్లించి ఆత్మలో లీనం చేస్తే కలిగే ఆనందం పేరు బ్రహ్మానందం. ఆ ఆనందానికి ఏది సాటి రాదు. ఈ ఆత్మానందం పొందిన తరువాత ఇంకా పొందవలసినటువంటి ఆనందం ఇంకేమీ ఉండదు. ఈ ప్రకారంగా తనలో తాను ఆనందించడం, రమించడమే స్థితప్రజ్ఞుడి తాలూకా లక్షణం. ఈ విషయాన్ని ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఒక రకమైనటువంటి మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి శ్లోకంగానే మనం చెప్పుకోవచ్చు. ఎవరికి వారు నేను స్థితప్రజ్ఞుడిని అవునా కాదా, నేను జ్ఞాని అవునా కాదా అన్న విషయం మనం తెలుసుకోవాల్సి అంటే ఇంకొకసారి ఎవరిని అడగక్కర్లేదు. వినడం ద్వారా జ్ఞానం సంపాదించడం, శాస్త్ర విషయాల గురించి వినడం, అర్థం చేసుకోవడం సాధారణంగా మనం ఎదుటివాడి గురించి తెలుసుకోగలం. మన గురించి మనం తెలుసుకోలేము. ఎవడి గురించి వాడు తెలుసుకోవడం ముఖ్యం.
ఎవడి ముఖం వాడు చూసుకోవాలి అంటే మనకి అర్థం సాయం కావాలి. అలాగే ఎవడి స్వభావం గురించి వాడు తెలుసుకోవాలంటే గురుముఖత శాస్త్ర పరిజ్ఞానం పొందాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. సరి అయినటువంటి సద్గురువు కోసం అన్వేషణ చేయాలి. మననం శ్రవణంలో సందేహాలు వస్తాయి. పూర్తిగా విన్న తర్వాత విన్నదానిని మననం చేసుకుంటూ ఉంటే సందేహాలు రావడం సహజం. వాటిని గురువు ద్వారా తీర్చుకోవాలి. అప్పుడే విన్నదానికి సార్థకత. దీనినే మననం అంటారు. విన్నదాన్ని అర్థం చేసుకోవడం, దాని గురించి ఆలోచించడం, ఎంతవరకు ఆచరణయోగ్యమా అని నిర్ణయించుకోవడం, ఆచరించడానికి ప్రయత్నం చేయడం. నిధిధ్యాసనం అంటే విన్నదాన్ని మననం చేసుకుని అర్థం చేసుకుని ఏమైనా సందేహాలు ఉంటే దాన్ని మనం నివృత్తి చేసుకుని ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరించడం. అంటే శ్రవణం మననం వలన కలిగినటువంటి జ్ఞానం ప్రజ్ఞని మనలో స్థిరపరచుకోవాలి. కేవలం వినడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. ఈ 3 స్థితులు దాటితేనే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. మొదటి 2 ఎవరైనా చేయగలరు. అంటే వినడం, సందేహాలు అడగడం చాలా సులభం. విన్నదాన్ని ఆచరించడం చాలా కష్టం. ఇది విషయం. తర్వాత మనకి 55వ శ్లోకం, 54. యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మానా తుష్టస్థితప్రజ్ఞస్తతోచ్యతే. ఈ శ్లోకం అయిపోయింది. మనకి 56వ శ్లోకం ఏమిటి అంటే 56వ శ్లోకం దుఃఖేషు అనుద్విగ్నం. చూడండి, దుఃఖేషు ద్విగ్నమన దుఃఖేషు ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితదీ మునిరుచ్యతే. చూడండి రెండోసారి, దుఃఖేషు దిగ్నమన దుఃఖేషు ద్విగ్నమనాః చూడండి, దుఃఖేషు ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితదీర్మునిరుచ్యతే. మూడోసారి చెప్తున్నాను, దుఃఖేషు ద్విగ్నమనాః. చూడండి, దుఃఖేషు ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితదీర్మునిరుచ్యతే. ఇది 56వ శ్లోకం. అంటే ద్విగ్నమన అంటే మనస్సులో ఉద్వేగానికి లోను కానివాడు, కృంగిపోనివాడు. సుఖేషు అంటే మనకు తెలుసు. విగతస్పృహ అంటే ఆసక్తి రహితుడు, ఆసక్తి లేనటువంటి వాడు, దేనికి కూడా చలించినటువంటి వాడు. స్థితది అంటే స్థితప్రజ్ఞుడు. ఉచ్యతే అటువంటి వాడు అనబడతాడు అని దీని అర్థం. అంటే ఇక్కడ మనకి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో ఇక్కడ 2 లక్షణాలు మనకు ఇక్కడ వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి లక్షణం సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనస్సును స్థిరంగా ఉంచుకోగలగడం. దీనికి మూలం మన మనస్సుని, బుద్ధిని ప్రాపంచిక విషయాల నుంచి వెనక్కు లాగి ఆత్మయందు స్థిరంగా ఉంచాలి. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అని అనబడతాడు. 57వ శ్లోకం. 57వ శ్లోకం ఏమిటి అంటే యః సర్వత్ర అనభిస్నేహః తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. రెండోసారి చెప్తున్నాను, యః సర్వత్ర అనభిస్నేహః తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మూడోసారి చెప్తున్నాను, యః సర్వత్ర అనభిస్నేహః సర్వత్ర అనభిస్నేహః. చూడండి, సర్వత్ర అనభిస్నేహః తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి నా ద్వేష్టి
తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే అనభిస్నేహ అంటే మమతాసక్తులు లేనివాడు, మమతాసక్తులు అభినందతి ప్రసన్నుడు కాడో, ప్రాప్య పొంది, ప్రతిష్ఠిత స్థిరమై ఉంటుంది. దేని మీద ఎవరి మీద మక్కువ మమతానురాగాలు లేనివాడు, శుభాన్ని అశుభాన్ని సమానంగా చూసేవాడు, ఒకరిని అభినందించడం ఇంకొకరిని ద్వేషించడం చేయనివాడు, ఇటువంటి వారిలో ప్రజ్ఞ అంటే బుద్ధి చక్కగా ప్రతిష్ఠితమై కొలువై ఉంటుంది. ఇక్కడ ఏమిటి యహ్ అంటే ఎవరైతే అని అర్థం. స్థితప్రజ్ఞుని లక్షణాలు ఒకడికి సొత్తువు కావు, ఒకటి కొనుక్కుంటే వచ్చేది కాదు, ఉపదేశం చేస్తే వచ్చేది కాదు, స్తోత్రం చదివితే వచ్చేది కాదు, కొన్నాళ్ళు సాధన చేస్తే వచ్చేది కాదు. వీటి అన్నిటినీ కూడా, సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా సమానంగా ఎవడైతే చూస్తాడో వాడికే ఇటువంటిది అప్పుతుంది. కానీ ఈ రెండింటినీ సమానంగా చూడడం చాలా కష్టం ఈ విషయంలో మనకి. అభిస్నేహ అంటే స్నేహం అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. సాధారణమైనటువంటి స్నేహం, చాలా గాఢమైనటువంటి స్నేహం. సాధారణమైన స్నేహం అంటే రోజు తెల్లవారుజాము లేచి హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఉండడం, లేదంటే మాటకు మాట కలపడం ఏదో సాధారణమైనటువంటి స్నేహం. కానీ గాఢమైన స్నేహం అంటే ఏమిటి అంటే, గాఢమైన స్నేహం అంటే వీళ్ళింటికి వాళ్ళు, వాళ్ళింటికి వీళ్ళు రాకపోకలు, వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితులకి వీళ్ళు సహాయం చేయడం, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు ఆర్థిక సహాయం చేయడం, వీళ్ళింట్లో కష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావడం, వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళడం, ఇది గాఢమైనటువంటి స్నేహం. దీన్ని ఏమిటంటారంటే దీన్నే డీప్ ఫ్రెండ్షిప్ అని అంటారు. మనకి అందరికీ స్నేహం కొంతమందితో మనం కొన్ని అంటే అంతమందితో చెప్పుకోరు. కానీ ఎవడైతే బాగా దగ్గర స్నేహితుడు ఉంటాడో వాడికి అన్ని విధాలు మనసును విప్పి చెప్పుకుంటూ ఉంటారు. అలాగే కొంతమందితో అంటి ముట్టనట్టుగా ఉంటూ ఉంటారు. స్థితప్రజ్ఞుడు అందరినీ ఇష్టపడతాడు, శత్రువుని ఇష్టపడతాడు, మధ్యతరగతి వాడిని ఇష్టపడతాడు, అయోగ్యుని ఇష్టపడతాడు. కానీ ఎవరూ లేకపోయినా ఏమీ అనుకోడు, ఎందుకంటే అతడు ఎవరి మీద ఆపేక్షపడడు, ఎవరి మీద ఆధారపడడు. మనం ఇతరులతో స్నేహం చేస్తున్నాం కాబట్టి ఆ స్నేహం కోసం వారి మీద ఆధారపడుతున్నామని అర్థం. ఇది ఇక్కడ 58వ శ్లోకం ఏమిటి అంటే, 58వ శ్లోకం యదా సంహరతే చ అయం కూర్మ అంగాని ఇవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియాద్యేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. రెండోసారి చెప్తున్నాను. యదా సంహరతే చ అయం కూర్మ అంగాని ఇవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియాద్యేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మూడవసారి యదా సంహరతే చే అయం కూర్మ అంగాని ఇవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తనకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు ఎలాగైతే తాబేలు తన తలని 4 కాళ్ళని తన డిప్పలోకి ఎలా లాక్కుంటుందో అదే ప్రకారంగా జ్ఞాని అయిన వాడు బయట ప్రపంచానికి ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాల ప్రభావం నుంచి తన 5 జ్ఞానేంద్రియాలని బయట ప్రపంచంలో ఉన్న విషయాల నుంచి వెనక్కి లాగేసుకుంటాడు. అటువంటి వాడే ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది, అతని స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఇక్కడ మనకి వ్యాసులు వారు చాలా చక్కని ఉపమానాన్ని చెప్పారు. తాబేలు తనను తాను రక్షించుకోవడానికి దాని మీద ఒక దృఢమైనటువంటి కవచం డెప్పలా ఉంటుంది, సహజంగా అమర్చబడినటువంటిది. తాబేలు తనకు బయట నుంచి ఏదైనా ఆపద ప్రమాదం సంభవిస్తుంది అని తెలిసినప్పుడు తన తలని మింగి తర్వాత తన శారీరక అంగాలన్నింటినీ కూడా డెప్పలోకి లాగేసుకుంటుంది. కుక్కలు వెళ్ళి ఏమి లాగినా, ఎంతసేపు దాడి చేసినా, ఏం చేసినా చిన్నపిల్లలు తెలియక అజ్ఞానంతో దాన్ని కర్రతో కొట్టినా రాళ్లతో కొట్టినా అది ఏమీ చెదరదు, చలించదు. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుంచి తనను తాను రక్షించుకోవడానికి తన ఇంద్రియాలని వెనక్కి లాగేసుకుంటాడు. ఇది అర్థం కావాలంటే మనం ఆచరించవలసినటువంటి సాధన గురించి ముందు తెలుసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, నిగ్రహం అంటే ఇంద్రియాలని అణగదొక్కడం అని అర్థం. తీసుకోకూడదు, విపరీతంగా ఇంద్రియాలతో స్పందించకూడదు. దేహాన్ని అంటే ఇంద్రియాలను నియంత్రించాలి. సాధకుడికి ఇది ముఖ్యమైనటువంటి ప్రాథమిక అవసరం, ప్రాథమిక అవగాహన. దీనినే దమము అని అంటారు. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు ఇంద్రియాలను విపరీతంగా స్పందిస్తూ నిరంతరం వాటి ప్రభావానికి లాగుతూ ఉంటాయి. అతడికి ఉన్నత స్థితి లభించే అవకాశమే ఉండదు. ఇంద్రియాలనే ఎందుకు నియంత్రించాలి అంటే మనసును నియంత్రించవచ్చు కదా అని చిన్న సందేహం వస్తూ ఉంటుంది. నియంత్రించగలిగితే మనసును నియంత్రించడం సులభం. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహంతో మొదలు పెట్టాలి. సాధారణంగా ఇళ్ళని తలుపులు పెట్టుకుంటాం.
ఎందుకు? అనవసరమైన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త. ఇంకా కొంతమంది అనుమతి లేనిదే లోపలికి రాకూడదని బోర్డులు కూడా బయట పెడతారు. మన ఇంటికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి మన శరీరంలోకి ఇంద్రియాల ద్వారా కూడా ఎన్ని అనవసరమైన విషయాలు ప్రవేశిస్తూ ఉంటాయో తెలుసుకోవాలి కదా. వాటిని నిరోధించడానికి తలుపులు పెట్టుకోవాలి కదా. లేకపోతే మన శరీరం ఒక రకమైనటువంటి అంటే ఏమిటవుతుందంటే బహిరంగంగా మనకు బయట పెడుతూ ఉంటారు. ఈ పబ్లిక్ టాయిలెట్లాగా అలా అయిపోతుంది మన మనస్సు. కాబట్టి దీనికి తలుపులు ఉండవు. ఎవరైనా వచ్చి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. అలాగే ఈ విషయ వాసనలు మన మనసులోకి వెళ్ళిపోతూ ఉంటాయి, దాడి చేస్తూ ఉంటాయి. మన శరీరం తలుపులు తెరిచిపెడితే బయట ప్రపంచంలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలన్నీ కూడా యథేచ్ఛగా లోపలికి వెళుతూ ఉంటాయి, బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాటికి నియంత్రించే హక్కు వాటికి లేదు. ఇక సెక్యూరిటీ లేదు వాటికి. వాటి పని అవి చేస్తూ ఉంటాయి, దాడి చేస్తూ ఉంటాయి. మనోనిగ్రహం, శమము, మనస్సును అనవసరంగా ఆలోచనలతో నింపడం. ఎవడైనా మరొకడిని ఏదో ఒక మాట అన్నాడు అనుకుంటే రెండవ వాడు వీడు నన్ను తిట్టాడు అనే నిర్ణయానికి వస్తాడు. దాంతో వదిలిపెట్టడం, ఏవేవో పదాలతో తిట్టడం, ఇలా తిట్టాడు, అలా తిట్టాడు, నేను వాడికి ప్రతీకారం చేయాలని ఆలోచిస్తూ ఉండడం. పొరపాటున వాడు ఎక్కడున్నా కనిపిస్తే వాడిని అడగడం, మళ్ళీ వాడు రెండు మాట్లాడడం, వీడు మళ్ళీ బాధపడడం, ఇలా ఎక్కడికక్కడికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీన్నే మనసు నిగ్రహించుకోకపోవడం. జ్ఞానేంద్రియాలు ఎప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తూ ఉంటాయి. అప్పుడు ప్రాపంచిక విషయాల ప్రభావం వాటి మీద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటి యొక్క తీవ్రమైన ప్రభావం పడుతూ ఉంటుంది. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసో అప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. చూడండి రెండవసారి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసో అప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మూడవసారి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసో అప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, వాటికి ఆహారం బయట ఉన్న ప్రాపంచిక విషయాలు. ప్రతిరోజు ఇంద్రియాలు వాటిని ఆస్వాదిస్తూ ఉంటాయి. ఇవాళ మనం వెళ్ళవలసిన డ్యూటీకి వెళ్ళలేదు, బుర్ర తోచదు, ఆదివారం రోజు మనకి సెలవు, వాడికి ఏదోలా ఉంటుంది. మరొకడికి పేకాట ఆడకపోతే నిద్ర పడదు, అన్నం తినకపోయినా ఉండగలడేమో కానీ పేకాట లేకపోతే ఉండడు. ఇంకొకటికి ఏమిటో ఉంటుంది, మదిరావ్యసనం అంటే ఏమిటి, తాగుడు అలవాటు ఉంటుంది. తాగుడు తాగకపోతే మనిషి శారీరకంగా మరి ఉండలేడు. కాబట్టి ఈ శబ్ద, స్పర్శ, రూప, గంధాలు వీటిని బయటకు స్వీకరిస్తూ ఉంటాయి. ఎవరైనా బలవంతాన మనసును నిగ్రహించుకుని ఇంద్రియాలను కట్టడి చేసి ఒకే చోట కూర్చున్నాడు ఏమనుకుందాం, కానీ వాటిలో వాసనలు అటువైపు లాగుతూ ఉంటాయి. పేకాట ఆడేవాడు కొన్నాళ్ళు ఆడకపోయినా వాటిలో పేకాట వ్యసనం అనే వాసన వాడిని విడిచిపెట్టకుండా పోదు. యుధిష్ఠుడు చేసిన పని అదే. జోదం మీద ఉన్న వ్యామోహం వలన ఈ వాసన పాండవుల్ని అడవుల పాలు చేసింది. కానీ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడికి ఈ వాసనలు కూడా ఉండవు, పూర్తిగా నశించిపోతాయి. కేవలం ఇంద్రియాలని, మనసును నిగ్రహించడమే కాకుండా వాసనలు కూడా లేకుండా నిర్మూలిస్తే కానీ స్థితప్రజ్ఞుడు కాలేడు అని చెప్పవచ్చు. ఇక్కడ మనకి సాధకుడి తాలూకా మానసిక పరిస్థితిని గురించి ఒకసారి తెలుసుకోవాలి. పట్టుదల పట్టి విషయాలని, ఇంద్రియాలు నిగ్రహించవచ్చును, కానీ మానసికంగా వాటి నుంచి దూరం కాలేము, ఆసక్తిని వదులుకోలేము. ఎప్పుడూ మనస్సు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచన నుంచి దూరం కావడానికి శాస్త్ర పఠనం, సత్సంగం నిరంతరం చేయాలి. వీటి వలన ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి పోతుంది. ప్రాపంచిక సుఖాలు కేవలం పరిమిత సుఖాన్ని ఇస్తాయి, కానీ స్థితప్రజ్ఞుడు తన మనస్సుని ఆత్మలో నిలిపెట్టి పరమానందాన్ని పొందుతాడు. అటువంటి వాడు ఈ తాత్కాలిక సుఖాల కోసం ఆలోచించడు, ఆశించడు. మనం గత శ్లోకంలో చెప్పుకున్నాం, తాబేలు తనకు ఆపద సంభవిస్తే తన తాలూకా మొత్తం ఈ తలని, వాటి కాళ్ళని అన్నిటినీ కూడా లోపలికి ఎలాగైతే ఈ లోపలికి తీసుకుపోతుందో అలాగే స్థితప్రజ్ఞుడు ఈ విషయవాసనలన్నింటినీ కూడా బయటపడకుండా కాపాడుకుంటాడు. 60వ శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంత ప్రసవం మనుః. రెండోసారి. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః. మూడోసారి. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదిని హరంతి ప్రసవం మనః.
ఇంద్రియాలు చాలా శక్తివంతమైన ఆటం బాంబు కన్నా చాలా ప్రమాదకరమైనటువంటి ఇంద్రియాలు ఇవి. అవి జ్ఞానులు వివేకవంతులైనటువంటి పురుషుల తాలూకా మనస్సులను కూడా అవి కెలుగుతూ పెద్ద తుఫాన్లాగా దాడి చేస్తూ ఉంటాయి, క్షోభింపజేస్తూ ఉంటాయి, బలాత్కారం చేస్తూ ఉంటాయి. మనం సాధారణంగా మనస్సు బలమైనది అనుకుంటూ ఉంటాం. మనస్సే కాదు, ఇంద్రియాలు కూడా చాలా బలమైనవి. అవి మనసును కూడా క్షోభింపజేస్తూ ఉంటాయి, తమ వైపుకి బలవంతంగా లాక్కుంటూ ఉంటాయి. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా వివరించారు వ్యాసుల వారు. ఇంద్రియాలు నిరంతరం ప్రాపంచిక విషయాల మీద, విషయవాంఛన మీద పరిగెడుతూ ఉంటాయి గుర్రాల్లాగా. మనసుని కవ్వంతో మజ్జిగ చిలికినట్టు చిలుకుతూ ఉంటాయి, క్షోభను కలుగు చేస్తూ ఉంటాయి. మంచి పిల్లగారులు పైరుగారులు వీచుతూ ఉంటుంది. ఇంద్రియాలు చాలా బలవంతమైనవి కాబట్టి మనసును తమ వెంట లాక్కుని వెడుతూ ఉంటాయి. దీనికి గొప్ప పేద, చదువురాని వాడు, విద్వాంసుడు అనే తేడా లేదు. అందుకని విపచ్చిత అన్నారు. అంటే పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఇంద్రియాలకు లోనైపోయి వాళ్ళ జీవితాలను కూడా క్షోభింపజేసుకుంటారు, పతనావస్థకు వెళ్ళిపోయారు. విద్వాంసుల పరిస్థితి ఇలాగుంటే ఇంకా ఏమీ తెలియనటువంటి పామరుల సంగతి మనలాంటి వాడి పరిస్థితి ఏమిటి? ఉదాహరణకి చిన్న విషయం చెప్పుకుందాం. పేకాట ఆడేవాడు బలవంతాన ఇంట్లో ఉన్న వాడి చేతులు వేళ్ళు కూడా పేక ముక్కలు పట్టుకున్నట్లే వాడికి చూస్తున్నట్లు ఏది చూసినా కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా తట్టుకోలేక అటు ఇటు చూసి ఏదో ఒక అబద్ధం చెప్పి పేకాట ఆడే చోటుకు వెళ్ళి కాళ్ళు పరిగెడుతూ ఉంటాయి. ఇంద్రియాలు అంత శక్తివంతమైనవి. అందుకే ఇంద్రియ నిగ్రహం మనం అనుకున్నంత సులభం ఏది కాదు, చాలా కష్టం. భగవంతుడే చెప్పాడు మనకి. భగవంతుడే సులభం కాదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దాని గురించి మనం దేనికి కష్టపడాలి అని అనుకోకూడదు. నిరంతరం ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి మనం తప్పిపోయాం అనుకోండి, దాన్ని విఫలం అయ్యామనుకోండి, నిరుత్సాహపడకూడదు. మళ్ళా ప్రయత్నం చేయాలి, అంతేకాని కుంగిపోకూడదు. ఇంద్రియాలు కవం లాంటివి. ఇవి మనసుని ఎప్పుడు కూడా చెడగొడుతూ ఉంటాయి, చిరుగుతూ ఉంటాయి. వాటికి సహించగలగాలి. వాటికి అవి ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి ప్రేరేపించేవి కదా అని చెప్పి మనం వెంటనే వాటిని లెగిచిపోకూడదు. ఇవి బుద్ధిమంతుల మనసులను కూడా కకలావికలం చేస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటి జోలికి వెళ్ళకూడదు. ఏ క్షణమైనా అవి మనల్ని ముంచేస్తాయి. విశ్వామిత్రుడు అంతటి మహాతపస్సాలి జ్ఞాని అయినప్పటికీ కూడా మేనకని చూడగానే అతని కాళ్ళు ఆమె వెంట పరిగెట్టాయి. కానీ ఆయన తన ప్రయత్నం విడిచిపెట్టలేదు. చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు, వేదకర్త అయ్యాడు. రెండో ఉదాహరణ మనకి చెప్పుకుంటే, సీత కూడా బంగారు జింకను చూసింది, ఆశపడింది, ఎన్నో కష్టాల పాలైంది. బంగారు లేడిని కళ్ళతో చూసి చిన్న కోరిక మనసులో మెదిలిన కారణంగా దాదాపు సాధారణంగా 1 సంవత్సరం అవసరపడింది. కాబట్టి ఎంతో గొప్పవాళ్ళని కూడా ఇంద్రియాలను బుట్టలో వేసేసి వాటిని అదుపులో పెట్టాలి. ఇవి తప్పనిసరిగా మనందరికీ ఒక సూచనప్రాయం. అయ్యా, ఇక్కడికి సమాప్తం.